టీవీ5 యాంకర్ సాంబశివరావుపై మరో కేసు నమోదైంది. తమ కంపెనీలో సాంబశివరావు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తూ మోసం చేశాడని సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంటెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన భార్య పేరుపై కారును కొనుగోలు చేశాడని ఫిర్యాదులు చెప్పారు. కాగా గతంలోనూ గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ల్యాండ్ విషయంలో సాంబశివరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, హైదరాబాద్ గచ్చిబౌలిలో కూడా టీవీ5 యాంకర్ సాంబశివరావుపై మరో కేసు నమోదైంది. గతంలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ల్యాండ్ విషయంలో ఫోర్జరీ చేసి ఆ ల్యాండ్ కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదైంది. ఎవరైతే సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన అకౌంటెంట్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 291/2024 సెక్షన్ 406/420 రెడ్ విత్ 34 IP సెక్షన్ కింద ఈ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రధానంగా ఆరోపణలకు సంబంధించి కంపెనీలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తూ తమ కంపెనీని మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి తన భార్య పేరు పైన కారు కొనుగోలు చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. వరుణ్ మోటార్స్ కంపెనీకి అది ఏదైతే కంపెనీ అవసరాల కోసం కారు కొనగావాలని సూచించిన నేపథ్యంలో కూడా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కూడా 9,21,000 రూపాయలు చెల్లించారు. అది 2019 9 నెలల 13వ తారీఖు. కానీ ఆ డీడీ రూపం కంపెనీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి కారును తన భార్య ఏడుపులపాటి విజయదుర్గ పేరు మీద సాంబశివరావు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించాడు. కారు నెంబర్ TS10EV 3443 వైట్ కలర్ షిఫ్ట్ కారు సంబంధించిన కంపెనీ పేరు పైన రిజిస్ట్రేషన్ కావాల్సి ఉండగా ఎవరైతే అక్కడ ఉన్నట్లు ఉద్యోగులతో కుమ్మక్కై సాంబశివరావు ఆ కారును తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్ మోటార్స్ ఉద్యోగులతో కుమ్మక్కైన నేపథ్యంలో కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన పరిస్థితుల్లో A1 గా ఎడ్లపాటి విజయదుర్గ, A2 గా టీవీ5 సాంబశివరావు, A3 గా వరుణ్ మోటార్స్ పైన కూడా కేసు నమోదైంది. అంటే కొందరితో కలిసి నేరపూరిత కుట్రలో భాగంగా చీటింగ్ చేశాడన్న కంపెనీకి సంబంధించిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం అయితే ఈ కేసు నిన్న ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం FIR చేశారు. సాంబశివరావుతో పాటు అతని భార్యను కూడా పిలిచి పోలీసులు విచారించబోతున్నారు. ఏ విధంగా 9 లక్షల డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఎలా మోసం జరిగింది, వరుణ్ మోటార్స్ లో ఎవరు ఉద్యోగులు సహకరించాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.